చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థనతో ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మోషేబాబు. విడిచిపెట్టిపోయారు మరో ముప్పై కడదండగా 100 ఫైన్ తండ్రి ఇక్కడ తండ్రి బైబిల్ తరగతిని ప్రారంభించుకునేలాగా అది చంద్రవరం మీద దయచేయమని తండ్రి ఇక్కడ ముగించుకునే తండ్రి మహాసభలు సండే 5వ రోజులో మేము అడిపెట్టుచుండగా 5వ రోజు దిగ్విజయంగా 4 రోజులు దిగ్విజయం ముగించుకుని 5వ రోజులో కూడా మేము వెళ్తుండగా మీ దాని సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇంకా అడిగితే 4 రోగులు తిన్నాను ఊటిపడి సత్తుపడండి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు అడిపెట్టుకుని మా ప్రభు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన కానీ శాస్త్రానికి రోటరీ వాక్య చదువుకుంటున్న వాక్యని ఆదరించేంతవరకు నీకు రూపంలో చెందిన రోటరీ కథను వాక్య చదువుతున్న కథని మీద సత్యని సామర్థ్యని శాంతిక శాంతిని మీ నాయక చదువును బాధనిచ్చిన రోటరీ కథని ఈ బైబిల్ తరగతి భరించుకుంటాను బహిరంగ సభలుతండి 4 దగ్గర మందికి చెందికి ఎంత రోటరీ కథని 5తో అంతే ఆదరించి అంత నీకు రూపంలో చేయండి ఇంకా మనవరు రామకృష్ణమని ఏసుకృష్ణ బాబా ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ప్రభు కుటుంబ ప్రార్థనను నాయన మేము ప్రారంభిస్తుండగా మీ సహాయమును సహకారాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 7వ అధ్యాయం ద్వారాగా మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ కృపను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించిన 20 బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్ కలిసి చేస్తున్నటువంటి సండే టు సండే బహిరంగ సభలను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. నేటికి 4 రోజులు ముగించుకుని 5వ రోజులోనికి నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ఆ పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. నడిపిస్తున్న దైవ సేవకులు రాజుగారిని బట్టి సహకరిస్తున్నటువంటి పురుషులను బట్టి నేను సంఘ బిడ్డలందరిని బట్టి యువ సేవకు బృందాన్ని అంతటిని బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు మరి రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 7వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం నాయన. యోధా రాజైన ఉజ్జియా మనమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనాను ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములు తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలపబడగా గాలికి అడవి చెట్లు కదిలింపబడినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. ఎన్నో వచనము? అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడును షమర్యాయును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ వరకు పోయి అతనితో ఎలాగూ చెప్పుము, భద్రము సుమి నిమ్మలించు పొగరాజుచున్న ఈ 2 కొరకంచులు కొనలను అనగా రెజీనాను సిరియనులను రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవయనీయకుము. సిరియాయు
సిరియాయు ఎఫ్రాయిమును ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును రమలియా కుమారును నీకు కీడి చేయవలనని ఆలోచించుచు నీకు కీడు చేయమని ఆలోచించుచు మనము యోధా దేశం మీదకు పోయి యోధా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పలగొట్టి దాని ప్రాకారమును పలగొట్టి హెబేయేలును ఎరువేయులను వాని కుమారునికి వాని కుమారుడికి దాన్ని రాజుగా నియమించదము దాని రాజుగా నియమించదము రండని చెప్పుకునిరి అని చెప్పుకుని అయితే అయితే ప్రభువైన యెహోవా ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలవదు ఆ మాట నిలవదు జరగదు జరగదు దమస్కు దమస్కు సిరియాకు రాజధాని సిరియాకు రాజధాని దమస్కునకు దమస్కునకు రెజీనా రాజు రెజీనా రాజు 65వ సంవత్సరములు కాకమునుపు 65 సంవత్సరం కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును ఎఫ్రాయిము కాకుండా రాజమవును. షోమ్రోను షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని ఎఫ్రాయిముకు రాజధాని షోమ్రోనుకు షోమ్రోనుకు రెమల్యా కుమారుడైన రెమలియా కుమారుడైన రాజు రాజు మీరు నమ్మకుండని ఎడల మీరు నమ్మకుండా ఎడలా స్థిరముగా ఇందురు స్థిరముగా నుందురు. 3వ సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో వచనం? 10వ వచనం. యెహోవా ఇంకను యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగూ సెలవిచ్చెను, ఆహాదునకు ఎలాగూ సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా వలన నీ దేవుడైన యెహోవా వలన సూచనలు అడుగుము, సూచన అడుగుము. అది అది పాతాళ లోకమంతా పాతాళ లోకమంతా ఎత్తైనను సరే, ఎత్తైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఎత్తైనను సరే. ఆహాజు ఆహాజు నేను అడగను, నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఎలాగూ చెప్పెను, అతడు ఎలాగూ చెప్పెను. దావీదు వంశస్థులారా విండి, దావీదు వంశస్థులారా విని, మనుషులను విసిగించుట చాలదనుకుని మనుషులు విసిగించుట చాలదని నా దేవుని కూడా విసిగించుదురా. నా దేవుని కూడా విసిగించురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభువే తన మీకు సూచన చెప్పెను. ఆలకించుడి, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతివై కుమారుని కని కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతని తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. అది పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు ఆ బాలుకు తెలియ రాకమునుపు నిన్ను భయపెట్టు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. పాడు చేయబడును. యెహోవా నీ మీదకిని యెహోవా నీ మీదకిని నీ జనము మీదకిని నీ జనము మీదకిని నీ పితరుల కుటుంబము మీదకిని నీ పితరుల కుటుంబం మీదకిని శ్రమదినము శ్రమదినము మీదకిని శ్రమదినములను శ్రమదినములను ఎఫ్రాయిము ఎఫ్రాయిము యోధా నుండి యూదా నుండి తొలగిన దినములు మొదలుకుని తొలగిన దినములు మొదలుకొని నేటి వరకు దాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదకి రప్పించును. ఎన్నో సందర్భము చదువుకుందాం. 4వ సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో వచనము? 18 వచ్చిన. రైట్. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరేగలను అస్సూరు దేశములో నుండి కందిరేగలను యెహోవా ఏలగొట్టి పిలిపించును. అవన్నీ వచ్చి మెట్టలలోను బండల సందులలోను ముళ్ళ పొదలన్నిటిలోను గడ్డి బేలన్నిటినీ దిగి నిలుచును.
ఆ దినమున యెహోవా అద్దరి నుండి కూలికి వచ్చి మంగలి కత్తి చేతను అనగా అషూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షారము చేయించును. అది గడ్డము కూడదు తీసివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశములో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. చివరి సందర్భాన్ని చదువుకుందాం. 6వ సందర్భాన్ని. ఆయన 1000 ఎండి నాణెములను విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమును గచ్చ పొదలను బలురక్కస చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలరక్షసి చెట్లతోను నిండియుండును. గనుక బాణములను విండ్లను చేత పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనూ ఉన్న బలురక్కసి చెట్లు భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు తొక్కుటకును ఉపయోగపడును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపజేయను గాక. ఆమె రైట్. మంచిదినైనా ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యెషయా గ్రంథము మరి 7వ అధ్యాయంలోనికి దేవాతి దేవుడు మరి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇక్కడ ఈ 7వ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని సన్నివేశాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. ఏమో వీటిని టూకీగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయ సారాంశాన్ని ఈ అధ్యాయ నేపథ్యాన్ని మనం టూకీగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో మనకి ఎవరెవరు కనబడుతున్నారు అంటే యోధావారు, ఇశ్రాయేలు వారు, సిరియనులు అనేటువంటి 3 తెగల వారు కనబడుతున్నారు. ఎవరినైనా 3 తెగల వారు. ఇప్పుడు టోటల్గా ఈ 3 తెగల వారి గురించి ఇక్కడ రాయబడింది. 3 తెగలు అనేటికంటే 3 రాజ్యాల గురించి ఇక్కడ రాయబడింది. ఏనా 3 రాజ్యాలు. ఏ రాజ్యం? యోధా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము, సిరియనుల రాజ్యము, సిరియా వారు. ఏమో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు యోధా ఉంది కదా, ఈ యోధా దేశం మీదకి కూటమి ప్రభుత్వం కింద ఇద్దరు కలిసి అనగా సిరియనులు, ఎఫ్రాయిములు అనగా ఇశ్రాయేలు, వీళ్ళిద్దరు కలిసి యోధా దేశం మీదకి దండెత్తుకుని వచ్చి యోధాన్ని నాశనం చేసేసి పడగొడేసి అక్కడ ఒక రాజుని నియమించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరో? ఇశ్రాయేలు వారు, సిరియన్లు. అంతే. ఇశ్రాయేలు వారు, సిరియన్లు యోధా దేశాన్ని యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఆ దేశాన్ని నేల కొరిగించేసి అక్కడ ఒక రాజుని స్థాపించాలన్నటువంటి ఆలోచన వీళ్ళిద్దరికి వచ్చింది. ఎవరికి? సిరియనులకి. ఇంకొకరు ఎవరో? వెరీ గుడ్, ఇశ్రాయేలులకి. ఇప్పుడు ఈ విషయము యోధారాజు అయినటువంటి ఆహాజు, అప్పటికి యోధా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే ఆహాజు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు అనమాట. ఆ ఆహాజు రాజుకి ఎప్పుడైతే ఇశ్రాయేలీలు, సిరియనులు వీళ్ళిద్దరిని జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలీలు, సిరియనులు నా మీదకి యుద్ధానికి వస్తున్నారనేటువంటి ఆలోచన అతనికి ఎప్పుడైతే వచ్చిందో అతను ఏం చేశాడంటే అతను వాళ్ళిద్దరు నా మీదకి వస్తున్నారు కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను అషూరు రాజుని ఆశ్రయించి నేను అషూరు రాజు కలిసి వారితో యుద్ధం చేస్తామన్నటువంటి ఆలోచన ఆహాజు రాజుకి వచ్చింది. మోషే బాబు ఎలా వినాలి? ఆహాజు రాజుకి ఏ ఆలోచన వచ్చింది?
ఎవరు తీసుకోవాలనుకుంటున్నాడు ఆయన? తనకి షోమ్రోన్ని క్షమించండి, అసూరు రాజుని అనమాట. తెగ్లెప్తలేసర్ అనేటువంటి అసూరు వారిని సహాయం కోరుతున్నాడు. ఎవరి మీద? మోషేబాబు ఇలాగా ఏం కోరుతున్నారు? అసూరు రాజుని సహాయం కోరుతున్నారు. ఎవరైనా? ఆహాజు రాజు. ఓకేనా? ఆహాజు రాజు ఏమో అషూరు రాజును కోరుతున్నాడు. సిరియనులు ఇశ్రాయేలీలు ఏమో వీళ్ళిద్దరు కలిసి యోధా మీదకి వస్తున్నారు. ఈ విషయం ఆ యోధా రాజు అయినటువంటి ఆహాజుకి తెలిసింది. అప్పుడు ఆహాజు భయంతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అషూరు రాజుని తెగ్లెప్తేసర్ ఇంక తీసుకోకదండి, తెగ్లెప్తేలేసర్ రాజుని తనకి తోడుగా రమ్మని యుద్ధానికి వెళ్ళడానికి అతను సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా ఎవరికి అర్థమైందని అంటే దేవుడికి అర్థమైంది అనమాట. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా దేవుడు అర్థం చేసుకుని అప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఉన్నారు కదా, నిన్న మనం చదువుకున్నాం. అతనికి దర్శనం వచ్చిందని యెషయా గారు. ఆయన ఎవరైనా? ప్రవక్త. వెరీ గుడ్. మొదటి ప్రవక్త కాదు, మామూలుగా యెషయా ప్రవక్త అనమాట. ఆయన రాజు కుటుంబానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు దేవునికి తెలిసిన తర్వాత అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడనంటే యెషయా ప్రవక్తని పిలిపించి నువ్వు ఆహాజు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పు అని దేవుడు ఆహాజు రాజు ద్వారాగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారాగా మరలా యెషయా ప్రవక్త తన కుమారుడు వాళ్ళిద్దరు కలిసి ఏమంటే చాకిరీవు కోనేటి దగ్గరికి ఆహాజుని కలుసుకోవడానికి వెళ్ళి అక్కడ మాట్లాడతాడనమాట. అక్కడ మాట్లాడి దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎవరికి తెలియజేస్తాడో? ఆహాజు రాజుకి తెలియజేస్తాడనమాట. ఎవరెవరు వచ్చారు? ప్రవక్త అయినటువంటి యెషయా గారు, తన కుమారుడైనటువంటి ఒక మంచి పెద్ద పేరు ఉంది, అది మనకి తిరగనటువంటి పేరు. అండ్ వాళ్ళ కుమారుడు యెషయా గారు ఆహాజు రాజు దగ్గరికి వచ్చి చెబుతారనమాట. ఇప్పుడు సందర్భం మీకు అర్థమైంది కదా? ఏంటి సందర్భం? సిరియనులు ఇశ్రాయేలు వారు యోధా మీదకి వచ్చేసి యోధా రాజ్యాన్ని పడగొడేసి ఒక రాజుని అక్కడ నిలబెట్టేసి వెలిగించామా, అక్కడ ఒక రాజుని నిలబెట్టేసి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఒక రాజ్యాన్ని కడదాం అనుకుంటున్నారు. ఈ విషయం యోధా రాజు అయినటువంటి ఆహాజు రాజుకి తెలిసి అతడు ఎవరిని ఆశ్రయించాడు? అషూరు రాజు అయినటువంటి తెగ్లెప్తలేసర్ని పిలిపించుకుని వారితో యుద్ధం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే దేవుని ప్రజలే కదా యోధవారు. అప్పుడు దేవుడు కలగజేసుకుని యెషయాని పిలిపించి ప్రవక్తని పిలిపించి అప్పటికి 6 అధ్యాయాలు ఏమని చెప్పాడు? చిత్తం ప్రభువా నేను ఉన్నానని అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఆహాజు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కుమారుడు చాకిరేవు మార్గాన కోనేటి దగ్గరికి వెళ్ళి అతనితో నువ్వు మాట్లాడు. ఇంతకీ ఏం మాట్లాడమంటున్నాడు దేవుడు? ఇప్పుడు 7వ అధ్యాయం మనం మొదటి వచనం చూద్దాం. భయముతో ఉన్న రాజును దేవుడు విశ్వాసంతో నిలబెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది అనమాట. భయముతో ఉన్నటువంటి రాజును దేవుడు విశ్వాసంతో నిలబెట్టడానికి మరి ఈ రాజుని పిలుచుకున్నట్లుగా మనకి కనబడుతుంది అనమాట. చూద్దాం ఈ సంఘటన ఎప్పుడు జరిగిందని అంటే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది అనమాట. ఎప్పుడు జరిగిందని అంటే ఇప్పుడు యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మనం చూద్దాం. యోధారాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైనటువంటి ఆహాజు దినములో సిరియా రాజైన రెజినాను ఇశ్రాయేల్ రాజైన రెమలే కుమారుడైన పెహాకును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చిరి. అది వారి వలన ఏం చేయలేదట మోషేబాబు? యుద్ధం చేయడానికి వచ్చారు కానీ అది వారి వలన కాలేదు. కారణం ఏంటి? యుద్ధం యెహోవాది కనుక ఏ దేశముతో ఎవరెవరితో యుద్ధం చేయాలన్న దేవుని ప్రమేయమైనటువంటిది. దేవుని ప్రమేయం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏం చేశారట? యెరూషలేము మీదకి వచ్చిరి కానీ అది వారి వలన కాలేకపోయింది. ఎందుకు అవుతుంది? దేవుని చిత్తంలో లేకపోతే ఏది ఎవరి జీవితాల్లో కూడా నెరవేరదు అని చెప్పడానికి ఈ భాగం మనకు ఒక సూచనగా కనపడుతుంది. రైట్. ఇప్పుడు రెండో మాట చదువుదాం. ఈ 2 రాజ్యాలు కలిసి ఇప్పుడు యోధా రాజ్యం మీదకి వచ్చినాయి అనమాట. ఎవరు 2 రాజ్యాలు? సిరియనులు ఇశ్రాయేలు వారు యోధా వారి మీదకి ఈ 2 రాజ్యాలు వచ్చి యుద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములను తోడి చేసుకుని దావీదు వంశస్థులకు తెలగా ఇప్పుడు సిరియనులు ఇశ్రాయేలు వారిని తోడి చేసుకున్నారనేటువంటి వార్త ఇప్పుడు యోధా రాజు అయినటువంటి ఆహాజు గారికి దావీదు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వినబడింది. ఏమని వినబడింది? మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారంట సిరియనులతో పాటు ఇశ్రాయేలును కూడా తోడి చేసుకున్నారట. అయ్యి బాబు, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు యుద్ధానికి వస్తే మన పరిస్థితి ఏంటి? మనల్ని చంపేస్తారు.
మన ప్రజల్ని మనల్ని దోచుకుని వెళ్ళిపోతారు. మన బిడ్డలను అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటని ఇశ్రాయేల్ యొక్క అది యోధా వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటున్నాడు దేవుడు. యోధా వంశస్థులకు తెలపగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలిను. ఇప్పుడు యోధా వారి యొక్క జనుల యొక్క హృదయాలు, రాజు యొక్క హృదయం ఏమైపోయింది? అడవి గాలికి అడవిలో ఉన్నటువంటి చెట్లు ఎలాగైతే కదిలింపబడతాయో వీళ్ళ హృదయాలు కూడా అలాగే కదిలింపబడ్డాయి. కారణం ఏంటి? యుద్ధం జరిగితే ప్రాణాలు ఉండవు. మనము చనిపోతాం, మన బిడ్డలు చనిపోతారు, మన భార్యలు చనిపోతారు, మన పిల్లలు చనిపోతారు. ఇంకేంటి ఇలాంటి యుద్ధం బాబు అని వీళ్ళందరూ అల్లిపోతున్నటువంటి టైంలో అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ సందర్భాలన్నీ చూసి అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడో 3వ వచనం చదువుతాను చూడండి. 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను. అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగూ సెలవిచ్చెను. ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్షాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలవ కడకు పోయి అతనితో ఎలాగూ చెప్పుము. భద్రము సుమి నిమ్మలించు పొగరాజుచున్న ఈ 2 కొరకంచుల కొనలకు అనగా రెజీనాకును రెమల్య కుమారుడైనటువంటి పెహాకును అనువారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవయనీయకుము అని అంటున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళిద్దరు రాజులను చూసి మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రజలకి యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? శత్రు సైన్యాన్ని చూసి భయపడుతున్నారు. భయము కంటే విశ్వాసము గొప్పది. భయము కంటే విశ్వాసం చాలా డేంజరస్. అది చాలా డేంజరస్. భయం అనుకుంటే మనం డేంజరస్. భయము కంటే భయం పుట్టించేది ఏదంటే విశ్వాసం. అది మీరు ధైర్యంగా ఉండండి అంటున్నారు. ఎవరి పక్షాన? దేవుడు యోధావారి పక్షాన ఉన్నాడు కాబట్టి. అప్పుడు ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళి ఈ మాట చెప్పడానికి దేవుడు తన పిల్లలకి ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెబుతున్నాడో ఆ 2 కొరకంచు కొనలు ఎలా ఉన్నాయట? నిమ్మలిస్తున్నాయి. ఇంకా చివరిలో ఉన్నాయి. కొన అంటే కంచె ఉంది. ఇప్పుడు మనం పొలాలు అంటించాం, చివరికి వచ్చినప్పుడు ఏమైపోతుంది? అది ఆ చిన్నది ఉన్నది కొన చివరి అంచులు అనమాట. నిమ్మలిస్తుంది, ఇంకా ఆగిపోతుంది. వీళ్ళ పరిస్థితి కూడా త్వరలో 65 సంవత్సరాలకి ఒక రాజ్యం, మరి ఇశ్రాయేల్ రాజ్యము నెలకొరిగిపోద్దని, అలాగే తర్వాత సిరియన్ రాజ్యం కూడా అంతమంది పోతుందని దేవుడు ముందుగానే ప్రవచనాలు ఇచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకి ఇప్పుడు తర్వాత వచ్చిన ఏమంటున్నాడు చూడండి. సిరియనులు ఎఫ్రాయిములను దెమల్య కుమారుడైన నీకు కీడి చేయవలని ఆలోచించుచు మనము యోధా దేశం మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారంలో పడగొట్టి టెబేయేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించుదురండి అని చెప్పుకున్నారు కదా. అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడో ఆ మాట నిలవదు. వారు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, కానీ వారి ఆలోచనలు ఏది కూడా ఏం చేయదట? నిలవదు, నెరవేరదు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పు, రాజుకు చెప్పు అని ప్రవక్త అయినటువంటి యెషయాను తన కుమారుని పంపించి వీళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. ఎవరో? దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. అప్పుడు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు వీళ్ళ రాజ్యాన్ని పడగొడేసి వీరొకరిని రాజుగా పెట్టేద్దాం అనుకోండి. ఎంత గొప్పగా వెళ్ళిపోయారో చూడండి. వీళ్ళ చేతుల్లో పని, వీళ్ళ ఇంట్లో పని. అది వేరొక రాజ్యాన్ని పడగొట్టాలన్నా, రాజ్యాన్ని నిలబెట్టాలన్నా మానవాళి చేతుల్లో, మనుషుల చేతుల్లో లేదది. మరి ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. అందుకని అప్పుడు దేవుడు మరలా వీళ్ళందరినీ ఇప్పుడు బలపరుస్తున్నాడు అనమాట. దేవుడు ఎవరినైనా అందరినీ బలపరిచేవాడు, ఆయన అందరినీ ధైర్యపరిచేవాడు. ఇప్పుడు 7వ వచనంలో ఏమన్నాడు చూడండి. అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, అది జరగదు. దమస్కు సిరియానికి రాజధాని కదా దాని గురించి చెబుతూ 9వ వచనం చదువుతాం. షోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని, రెమల్య కుమారుడు దానికి రాజు అంటూ మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. మీరు నా మాటని దేవుడు ఏం చేయాలని చెప్తున్నాడు? నమ్మండి అని చెబుతున్నాడు. నమ్మండి, మీరు ధైర్యంగా ఉండే, భయపడకండి అని ప్రజలకు భరోసానిస్తున్నాడు దేవుడు ప్రవక్త ద్వారాగా. రాజుకి ధైర్యాన్ని ఇస్తున్నాడు ప్రవక్త ద్వారాగా దేవుడు.
అయితే ఇతని ఆలోచన ఎలాగుందని అంటే, ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అడుగు ఆహాజు అని ప్రవక్త అయినటువంటి యెషయా ఆహాజు రాజుతో చెప్తుంటే అతను ఏమంటున్నాడో ఇప్పుడు 10వ వచనం చదుదాం. యెహోవా ఇంకను ఆహాజుకి ఎలాగూ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన సూచనలను అడుగుము అని అంటున్నాడు. నీ దేవుడు వలన యెహోవాను సూచనలు అడుగు అని ప్రవక్త అయినటువంటి యెషయా ఆహాజు రాజుతో అంటే ఆహాజు ఏమంటున్నాడు, నేను యెహోవాను అడగను, నేను శోధింపను అని అంటున్నాడు. కారణం ఏంటి? పైకి భక్తిగా కనబడుతున్నా ఇతను ఎవరిని ఆధారంగా చేసుకున్నాడని అంటే అశూరు తిగ్లప్తలేసర్ రాజుని ఇతను ఏం చేసుకున్నాడు? ఆధారంగా చేసుకున్నాడు. ఆ ఆధారంగా చేసుకున్నటువంటి ఆ రాజు వచ్చి ఇతన్నేమి సపోర్ట్ చేసి ఇతన్నేమి ధైర్యపరచలేదు, అవమానపరిచి వెళ్ళిపోయాడు అశూరు రాజు. వీళ్ళ గుండులు గొరికించి వీళ్ళ వెంట్రుకలు గొరికించి అవమానపరిచి వెళ్ళిపోయాడు, ఆదరించలేదు అశూరు రాజు. అయినా సరే ఇతను ఏమన్నాడు, నీ దేవుణ్ణి అడుగు, నువ్వు అడిగితే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు చెప్తాడంటే, నా దేవుణ్ణి నేను అడగను, నేను ఆయన్ని పరిశోధించను అని అనగానే అప్పుడు దేవుడు ఒక మాట అంటాడనమాట. అయితే కన్యక గర్భవతి కుమారుని కంటదే అని ఒక ప్రవచనాన్ని చెబుతాడనమాట యెషయా గారు తండ్రి అయినటువంటి దేవుడు. అప్పుడు ఏమంటున్నాడో చదువుదాం చూడండి, కింద మాట 12వ వచనం. పాతాళ లోకమంతా ఎత్తేనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తేనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఎలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగింతురా? మనుషుల్ని విసిగించట చాలదనుకుని నా దేవుణ్ణి కూడా మీరు విసిగించదురా? విసిగించకండి అని మరి యెషయా గారు చెప్పినప్పుడు సూచనలు అడగమన్నదప్పుడు అడగల కదా. రాజుగా ఉన్నటువంటి ఇతను ఎవరు? ఆహాజు అడగలేదు. కారణం ఏంటంటే ఇతను దేవుని మీద ఆధారపడడం కంటే ఎవరి మీద ఆధారపడుతున్నారో? పరాయి దేశం మీద, అశూరు రాజు మీద, అశూరు సైన్యాల మీద ఆధారపడుతున్నాడు. నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు అశూరు వారు అని అనుకుంటున్నాడు ఆహాజు రాజు. కానీ దేవాతి దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం ఇతనికి అర్థం కాలేదన్నమాట. అందుకనే దేవుడు ఏం చేశాడంటే యెషయా ప్రవక్తను పిలిపించి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటదే. ఇది ఆశ్చర్యమే కాదా? ఆశ్చర్యం. కన్యక గర్భవతిని కనడం ఏంటి? స్త్రీ కుమారుని కంటదనంటే గర్భవతి కుమారుని కంటదంటే అదో కందం. కానీ దేవుడు అలా అంటలేదు, కన్యక గర్భవతి కుమారుని కంటది. ఈ ప్రవచనం ఎవరు నెరవేరింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. మరియమ్మ గారు ఎవరు? కన్యక. ఆయన కన్యక గర్భ నుంచి కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారు. మొదటి ప్రవచనం మనకి ఇది ఈ మాటగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఈ 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇమ్మానుయేల్ అనేటువంటి ఒక ఆయన పుడతాడు, కన్యక గర్భాన్ని ధరిస్తుంది. ఆ కన్యక గర్భాన్ని ఇమ్మానుయేల్ అనేటువంటి ఒక ఆయన పుడతాడు. ఇమ్మానుయేల్ అనగా యేసుక్రీస్తు వారు రక్షకుడు పుడతాడని అర్థాన్ని చెబుతుంది అనమాట. ఇప్పుడు ఆహాజు కాలంలోనే నెరవేరింది అది. ఇప్పుడు యెషయా గారి భార్య కూడా మరి బిడ్డని కన్నట్లుగా మనకు కనబడుతుంది. ఆవిడ ఒక కన్యకగా, అంటే ఆల్రెడీ పెండ్లైంది కన్యక అని అనబడదు, కానీ మరి ఈ ప్రవచనం ఆమె విషయంలో కూడా నెరవేరిందని మనం టూకీగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ఆహాజు రాజు మరి దేవుని మాట వినకుండా, దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి శోధించకుండా ఇతను అశూరు మీద ఆధారపడడం జరిగిందనమాట. టూకీగా ఈ అధ్యాయం మనకి ఏం సెలవిస్తుందంటే దేవుని మీద తప్ప మనం ఎవరి మీద కూడా ఆధారపడకూడదని వాక్యము సెలవిస్తుంది. ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందంటే దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తాడని చెప్పడానికి సూచన ఏం చెప్పాడు? కన్యక గర్భవతి కుమారుని కంటదే. ఇక కన్యక గర్భవతి కుమారుని కంటదని అంటే ఆఫ్టర్ ఈ రాజులు ఎంత, రాజ్యాలు ఎంత చిన్నవి కదా. కానీ వీళ్ళు భయపడిపోతున్న వారికి భరోసానిచ్చి ధైర్యాన్నిచ్చి నిలబెడుతున్న అధ్యాయమే 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కీలకమైంది మనకి ఏం కనపడుతుందంటే దేవుడు చెప్పాడనమాట, మీరు నమ్మకుంటే మీరు స్థిరపడరు, మీరు నా మాట వింటేనే మీరు స్థిరపడతారని మరి యెషయాని మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారాగా ఆ రోజు యోధా రాజ్యాన్ని బలపరిచినట్లుగా మనకి కనబడుతుంది. ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, యోధా రాజ్యాన్ని కొట్టడానికి ఎంతోమంది వచ్చారు. కానీ వారెవరో కూడా దేవుని చిత్తం లేకుండా వారెవరో కూడా విజయాన్ని సాధించలేకపోయారు. బబులోను రాజు యోధాని జయించాడంటే దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు చెరలోనికి వెళ్ళిపోతారు, మీరు 70 సంవత్సరాల పాటు అక్కడ ఉండాల్సిందే, మీరు అక్కడికి వెళ్ళిన మీ బిడ్డలో మీరు అభివృద్ధి చెందుతారు అని దేవుడు ప్రవచనాలు చెప్పారు.
కానీ అక్కడికి వెళ్ళకుండా ఉండిపోయిన వారు కూడా మనకు కనబడతారు. అలా ఉండిపోయి మరి ఇబ్బందులు పడినోడు కూడా మనకు కనపడతది. కనుక దేవుడు చెప్పాడు అనంటే ఆ మాటలు మనం చెప్పినట్టుగా వినాలి. ఆయన ఏం చెప్పాడు? భయపడొద్దు అని అన్నాడు. మనల్ని భయం ఏం చేస్తది? మనలో ఉన్న విశ్వాసాన్ని తీసేస్తది. కానీ వాక్యం ఏం చేస్తది? మనలో ఉన్న విశ్వాసాన్ని రెట్టింపు చేస్తది. అటు రెట్టింపు మనకు కావాలంటే మరి ఇలాంటి సందర్భాలు మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశాలు మనకి కనబడతాయి. కనుక మరి ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందనంటే ఏమండి మనము భయం కంటే విశ్వాసం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఏం సెలవిస్తుంది ఆయన? భయం కంటే విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. మన పరిస్థితులు ఎంత భయంకరమైనా సరే విశ్వాసంతో మనం నిలబడితే దేవుడు కార్యాలను చేస్తాడనమాట. భక్తులందరూ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి మొత్తం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వారికి ఉన్నటువంటి శక్తి ఏంటనంటే ఆయుధాలు అయితే కాదు. మరి భక్తులకు అందరికీ ఉన్నటువంటి శక్తి ఏంటి? ఆయుధాలు కాదు, సైనికులు కాదు, విశ్వాసమే వారి యొక్క బలం, విశ్వాసమే వారి యొక్క ధైర్యం. అది శక్తి. అలాంటి శక్తిని వారు పొందుకున్నారు. కనుక ఇప్పుడు మనకు బలం ఏంటంటే సంఘమే మనకి బలం. ఇప్పుడు మనం ఆపదల్లో, కష్టాల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి? అన్యులు ఎవరిని కాదు, ఇరుగు వారిని ఎవరు కాదు, పొరుగు వారు ఎవరిని కాదు, సంఘాన్ని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలోనే గుప్తములైన, క్రీస్తులోనే గుప్తములైన, అది క్రీస్తు సంఘంలోనే గుప్తములైన వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవుడి ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన ఎంతవరకు చదువుకున్నటువంటి 7వ అధ్యాయాన్ని దేవుడు మనందరి వెనుకడిలో 30 60 ఫలింపజేయను గాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. శుభ ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలదేవా, మీ అపరమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి తండ్రి వినబడి మాకు మరో 30 ఫైన్ చేస్తుంది. ఇడిగదండి 7 చెప్తారు 100 అధ్యయనం మరో 30 ఫైన్ చేస్తుంది. ఇక్కడ ముగించుకుని తండ్రి సండి సండ మహాసవులకి మేము బయట వెళ్తుండగా వెళ్ళిన ప్రాణం మీరే దేపడుతుంటే ఇక్కడ నేను పాటలు పాడుతుండగా మీరైనా స్వరాన్ని తండ్రి ఇదిగొని తండ్రి వాక్యం చెప్పబోతున్న దేవసేవలకు మీరే దీవించండి. మంచి మాటలు చెప్పగలే సౌద్యమైన తెలుగు జ్ఞానాన్ని ఏంటండి దిగతండి. ఇదిగోండి తండ్రి వాళ్ళ ప్రయాణమే వస్తున్న వాళ్ళ ప్రయాణాలు మీరే తెచ్చుకుంటుంది. ఇటు దిగుతండి ఇంకా రోగులు కూడా తినాలి ముట్టుకోసత్తుంటుంది. ఏసుక్రీస్తు ఆశపడుతున్నామండి. ప్రార్థన మీకు పెట్టుకోవడం మా ప్రాంతండి. ప్రార్థన పాత్ర కడమైన శాశ్వతమైన రోటరీగా తండ్రి వాక్య చదువుకున్నది వాక్యం ఆదరించాలి మీ కృపణ చేతిగా రోటరీగా వెత్తపడి వాక్యాలు మా వ్రతపాకి 30 గర్వంతుడు 100 ఫలింపజేయండి. రోటరీగా తండ్రి వెత్తపడి వాక్యం మరుదమైన పలకలు 30 గర్వంతుడు 100 ఉండేలా చేయించండి. ఈ రోటరీగా తండ్రి ఇంకా అయితే అనారోగ్యాలు అంటామని ఈ రోటరీగా తండ్రి 4 రోజులు సండే టు సండే తండ్రి 4 రోజులు తండ్రి మేము మామయ్య తూడులో చెందిన రోటరీగా ఈ 5 రోజులు తండ్రి ఆది నుంచి అందరినీ కృపణలా చేయండి తండ్రి. ఈ రోటరీగా తండ్రి గడిచిన 4 రోజులు దిగ్గజంగా ముంచుకుని తండ్రి 5 రోజులు తండ్రి పాటలు పాడిన మంచి స్వరాన్ని తండ్రి. ఈరోజు వాక్యం చదువుకున్న వాళ్ళందరూ దీవించారు తండ్రి. ఇంకొక తండ్రి రోజులు అంటే వస్తుందని ఏసుక్రీస్తు పరమ తండ్రి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ యొక్క నాయన తండ్రి కుటుంబ ప్రార్థన మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథం 7వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభా. మరి యొక్క సమయంలో విత్తబడిన వాక్యం మా వినికిడిలో మీరు ఫలింపజేయండి తండ్రి. నాయన మీకు పనికొచ్చే పాత్రలుగా మీరు వాడుకునేటువంటి అర్హమైన పాత్రలుగా నాయన ఈ యొక్క పరిచర్య ద్వారా మేము నాయన దిద్దుకున్నట్టుకు నాయన మీ చిత్తానుసారంగా నడుచుకునేటకు మీకు అర్హమైనటువంటి పాత్రలుగా నాయన మమ్మల్ని మేము సిద్ధం చేసుకున్నట్టుకు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీకు వందనాలు తండ్రి. మరి ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలను బట్టి, ఇంతవరకు జరిగిన యొక్క పరిచయను బట్టి నాయన మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చూతండి. తిరిగి నాయన యొక్క కార్యాన్ని ముగించుకున్న ప్రభావ నాయన సండే టు సండే బహిరంగ సభలో 5వ రోజులోనికి మమ్మల్ని నడిపించబోతుండగా మీ సహాయం తెచ్చండి నాయన. పాటలు పాడుతున్న బిడ్డలకు, వాక్యాన్ని అందిస్తున్నటువంటి దైవ సేవకులకు, వినుచున్న నీ బిడ్డలకు మీ యొక్క పరిశుద్ధాత్మను సహాయంగా తెచ్చండి. ఎంతో భారభరితంగా నడిపిస్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన తండ్రి మరి వారికి సహకరిస్తున్నటువంటి పెద్దలను, పురుషులను, స్త్రీలను
చిన్నవారిని పెద్దవారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ యువ సేవకు బృందాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి, మరి రాత్రికాల సమయం అంతట్లో మీ తోడుతో మీ యొక్క సహాయంతో ఆశ్చర్యకరంగా తండ్రి ఈ యొక్క దినాన్ని ఆయన ఆనందభరితంగా సంతోషభరితంగా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని అడుగుచూ ఆశిస్తూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును మీ ప్రియకుమారుడు రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. మంచిది. May God bless you. Love you. Thank you.